తంజావూరు బృహదీశ్వరాలయంలానే ఈ దేవాలయం సేమ్ టు సేమ్ అచ్చుగుచ్చినట్లు ఉంటుంది. ఇదే గంగైకొండ. గంగైకొండ ఈ దేవాలయానికే ప్రకాష్ తీసుకొని వచ్చాడు. సార్, బృహదీశ్వరాలయం ఉంది కదా, మీరు చూశారు, చాలాసార్లు చూసుంటారు. ఇలానే ఇంకోటి ఉంది, వాళ్ళ వంశస్థులు కట్టారు బృహదీశ్వరాలయంలానే అని చెప్పేసి ఈ గంగైకొండ దగ్గర తీసుకొని వచ్చాడు. ఇట్లానే ఈ విధంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రకాష్ ఇక్కడ ఉన్న దేవాలయాలన్నీ కూడా తమిళనాడులో ఈ కుంభకోణం దగ్గర సరస్వతి దేవాలయం ఉంది, దాని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా లలిత అమ్మవారు, అంటే లలితా సహస్రనామాలు ఇక్కడే పుట్టడం జరిగి, ఆ లలితా సహస్రనామాలకు సంబంధించి నిన్న నేను ఫోటో కూడా పెట్టాను. లలిత అమ్మవారి దేవాలయం కూడా చూపించడం జరిగింది. ఓం నమ శివాయ. ఓం గంగణపతయే నమః. గంగైకొండలోని గణపతి స్వామివారు. మన 12 గంటలకి దేవాలయం వస్తారు. ఇక్కడ అన్నీ కూడా అంతే అనుకోండి. తమిళనాడు అంటేనే టెంపుల్ స్టేట్ అంటారు. ఎన్ని దేవాలయాలు, ఎంతెంత కట్టడాలు, ఎంత మంచి అద్భుతమైన కట్టడాలు. ఆ రోజుల్లో ఇంత పెద్ద కట్టుబడి చేయటము అసలు అద్భుతం. ఎన్నో వందల అడుగులు ఎత్తు, అదేవిధంగా మొత్తం రాతి కట్టుబడి. ఈ కళా నైపుణ్యానికి అందుకే భారతమాతకి ఒకసారి మళ్ళీ మనం వందనాలు తెలియజేసుకుంటూ, భారతమాతకి జై. మన భారతదేశంలో అత్యంత గొప్ప శిల్పులు, మహానుభావులు ఉన్నారు. ప్రతి శాస్త్రానికి సంబంధించి కూడా నైపుణ్యత కలిగిన వాళ్ళు మన భారతదేశంలో కొదవలేదు. భారతదేశంలో పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. ఓం నమ శివాయ.